అస్మద్గురుభ్యో నమః, శ్రీమాత్రే నమః. అమ్మవారి దివ్యపాదపద్మాలకు నమస్కారం చేసుకుంటూ వీడియోలోకి వెళ్ళిపోదాం. ఇప్పుడు నేను చెప్తున్న రెమెడీ పిల్లల కోసం. అంటే చూడండి, ముఖ్యంగా పిల్లల కోసం. చదువులో కానీ, లేపోతే చేసే పనిలో కానీ సోమరితనం, బద్ధకం ఇవి పోవాలి అంటే. అదే ఈ రెమెడీ మనకు కూడా ఉపయోగపడుతుంది. చేసే పనిలో రేపు చేద్దాంలే, ఎల్లుండి చేద్దాంలే అని పోస్ట్‌పోన్ చేయడం, సోమరితనంగా ఉండడం, అలాగే చదువులో వెనకబాటుతనం ఇలాంటి వాళ్ళు ఏం చేయాలంటే బుధవారం రోజున గుర్తుపెట్టుకోండి, బుధవారం రోజున సూర్యోదయానికి ముందే స్నానం అది చేసి వేప చెట్టు దగ్గరికి వెళ్ళాలి. అక్కడ ఎలాగా ధూప దీప నైవేద్యాలు ఆ చెట్టుకి సమర్పించుకోవాలి. అక్కడికి వెళ్ళాక ఆ చెట్టు నుంచి ఉత్తరం వైపుకి వెళ్ళినటువంటి వేప వేరు తీసుకోవాలి. ఇంకా ఏ వేరు ముట్టుకోకూడదు. కేవలం ఆ చెట్టు నుంచి చెట్టుకి ఉత్తరం వైపున ఉన్నటువంటి వేరు ఏదైనా ఉంటే ఆ వేరుని తీసుకొని ఇంటికొచ్చేసి, ఇంటికి తెచ్చాక మనం గంధం అయితే ఎలా అరగదీస్తాం, గంధం కోసం గంధం రాయి మీద గంధపు చెక్కతోటి అలాగా ఈ వేరుని కూడా అటువంటి గంధం తీసే సాన మీద కొద్దిగా 2 తేనె చుక్కలు వేసి ఆ వేరుని నూరండి. నూరితే కాస్త గంధం లాంటిది వస్తుంది కదా! ఇలా ప్రతిరోజు చేస్తూ వచ్చినటువంటి ఆ గంధాన్ని వాసన చూస్తూ ఉండండి. వాసన చూస్తూ ఉంటే సోమరితనం పోతుంది. కాస్త నాలిక్కి రాసుకుంటే అది అమృత విద్య అవుతుందనమాట. అని చెప్తా ఇది మనకి తాళపత్ర గ్రంథంలో ఉన్నటువంటి రెమెడీ అనమాట. అందుచేత ఇలా గనక చేస్తూ ఉంటే ఖచ్చితంగా చదువులో ముందుంటారు. చేసే పనిలో సోమరితనం పోతుంది. లోకా సమస్త సుఖినో భవంతు.